ఆయనకి మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా జీర్ణించుకోలేదు. ఇందులో సామాజిక వర్గం అంటలా నేను, మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా జీర్ణించుకోలేదు. చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ తను ఒప్పుకున్నాడు కాబట్టి వీళ్ళు ఒప్పుకున్నారు. ముందైతే వీళ్ళు బాబు కంటే గొప్పోడు అనుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ తనకి తాను తక్కువ చేసి చూపించుకున్నారు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేశారు. కానీ లోకేష్ కంటే తక్కువ చేసుకుని చూసుకుంటే లోకేష్ సీఎంగా ఈయన డిప్యూటీ సీఎంగా యాక్సెప్ట్ చేయలేరు. ఈయన ఏమన్నా అంతకైతే కనుక రాష్ట్ర రాజకీయాల్లో వాళ్ళ అన్నయ్యని కూర్చోబెట్టేసి వాళ్ళ అన్నయ్యని డిప్యూటీ సీఎం చేసి ఈయన వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఏమన్నా చేరితే ఓకే, కానీ సీఎంగా లోకేష్ ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా ఈయన ఉంటే గనక నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ప్రమాదమే. ఈయనకి ఇప్పటికే మొన్న ఎదురవుతున్న సమస్యలు ఉన్నాయి చూడండి, వాళ్ళ పార్టీలో ఎదురవుతున్న సమస్యలు అవి మరింత ముదురుతాయి. ఇలాంటి సందర్భంలో మీడియాలో ఇప్పుడు అది ఏఎన్ఐ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న, ఎందుకంటే ఇది చూసాక ఎక్కడైనా నేను చూసినప్పుడే ఫస్ట్ సస్పెన్స్ వ్యక్తం చేసింది నేను, అక్కడ ఏదో జరుగుతోంది అన్నట్టు. అది నేషనల్ మీడియా కూడా అదే స్మెల్ చేసింది, అందుకని ఆ ప్రశ్న అడిగారు. అది వాళ్ళు అడిగారు. అడగగానే అక్కడ మీకేమి లోకేష్ సీఎం అయితే నాకేం అభ్యంతరం లేదని చెప్పలేదు చూడండి. అక్కడ అంటే లోకేష్ తో వారసత్వ పోటీ లేదు అంతే, నేను సమానంగా లోకేష్ తో పోటీ పడినానే కదా దాని అర్థం. వారసత్వం అంటే వారసత్వ పోటీ అనడానికి వారసుడిగా ఈయన ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు? ఈయన షేరింగ్ ఏంటి? పవర్ షేరింగ్.